నోటితో కొట్టి నొసటితో వెక్కిరించడం అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారి స్టైల్ అదే అనమాట. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొక అడుగు ముందుకు వేసి చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఏకంగా వాలంటీర్ల మీద హైకోర్టుకు కూడా వేశారు. హైకోర్టు ఆదేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఇప్పుడు వాలంటీర్ల మీద 2 నెలల నిషేధం ప్రకటించింది. తిట్టింది తిట్టకుండా తిడుతున్నారు జనం. ఇప్పుడు రేపే పెన్షన్ రావాలి, రేపటి నుంచి తెలుగులో తిట్టుకుంటారు అందరూ కూడా. అంటే మనం సమస్యల్ని పరిష్కరించగలమనన్నా జనం నమ్మాలి, లేదా మనమే ఒక సమస్య సృష్టించి ఆ సమస్యను నేనైతేనే పరిష్కరిస్తానన్నా చూపెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు గారు సృష్టించిన సమస్య వాలంటీర్ వ్యవస్థను ఆపేయడం. ఇప్పుడు దానికి పరిష్కారం మళ్ళీ ఆయనే చూపెట్టేశారు. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాసి అయ్యా అర్జెంటుగా వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించేసేయండి, ఇబ్బంది కలగనీయకుండా చూడండి, తక్షణం జోక్యం చేసుకోండి అంటూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చేశారు. అదిగో చూసారా తమ్ముళ్ళు, మీరందరూ వాళ్ళు పెన్షన్ ఆపేపిస్తుంటే నేను తీసుకొచ్చి ఇచ్చాను, ఇప్పిస్తున్నానని చెప్తారనమాట. అంతేగాని నోటికొచ్చిన ముద్ద లాగేసి బాగా ఆకలేసేలాగా చేసి అంత అన్నం పడేసి అంత పచ్చడేసి నీ ఆకలి తీర్చాను రా బాబు అని చెప్తే ఎట్లుంటుందో అదే ఇప్పుడు వ్యవహార శైలి.